పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు, కానీ ఆ పార్టీ ఈ పార్టీతో దోస్తీ, ఈ పార్టీ ఆ పార్టీతో దోస్తీ. ఇదే ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం దోస్తులు అంటూ బీఆర్ఎస్, వైసీపీ ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ నేతలు, టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా లీడర్ల టూర్లలో కనిపిస్తున్న జెండాలు, ఫ్లెక్సీలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? ఎవరి మద్దతు ఎవరికి ఉంది? ఒక్కరి గెలుపు మరొకరికి ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నట్లు? తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త చర్చ. చంద్రబాబు, రేవంత్ దోస్తీ అంటూ బీఆర్ఎస్ అటాక్. బీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కు అంటూ కాంగ్రెస్ ఆరోపణ. కేటీఆర్ ఖమ్మం టూర్లో వైసీపీ జెండాలు, జగన్ స్లోగన్స్. జగన్ బర్త్డే సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు. ఆ 4 పార్టీలు, 4 నేతల బంధంపై చర్చ. అక్కడ వాళ్లు గెలిస్తే ఇక్కడ వీళ్లకు ఆనందం, ఇక్కడ వీళ్లు గెలిస్తే అక్కడ వాళ్లకు ఆనందం. అవును, ఇది తెలంగాణ సెంట్రిక్ గా జరుగుతోన్న సరికొత్త చర్చ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉండాలని ఏపీలో టీడీపీ క్యాడర్ కోరుకుంటుందని, ఏపీలో టీడీపీ అధికారంలో ఉండాలని రేవంత్ అభిమానులు కోరుకుంటారనే ఓ వాదన. ఇదే క్రమంలో చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందాలు, లోపాయకారి సంబంధాలు అంటూ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. వైసీపీ క్యాడర్ తెలంగాణలో కేసీఆర్ గెలవాలని కోరుకుంటారని, బీఆర్ఎస్ క్యాడర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు. దీనికి ఆయన ఒక ఈక్వేషన్ కూడా చెప్పి చర్చకు దారితీశారు. అదే దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్ అనే పాయింట్ తప్ప వేరే కారణాలు ఏవీ ఉండవంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలంగాణలో రేవంత్ సీఎం అయినప్పుడు కాంగ్రెస్ ర్యాలీల్లో రేవంత్ ఇంటి దగ్గర టీడీపీ జెండాలు కనిపించాయి. మరోవైపు జగన్ పర్యటనల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కనిపించడం కూడా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. లేటెస్ట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించాయి. కేటీఆర్ ర్యాలీలో వైసీపీ ఫ్లాగ్స్ తో, జగన్ నినాదాలతో సందడి చేశారు ఫ్యాన్ పార్టీ అభిమానులు. ఖమ్మం జిల్లాలో వైసీపీకి పట్టుంది. టీడీపీకి కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా మంచి బలమే ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇటు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నేతలు, అటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలు వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన వారే. 2014లో వైసీపీ ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు సహా ఒక ఎంపీ సీటును గెలుచుకుంది. టీడీపీ కూడా ఖమ్మంలో అప్పుడు 1 సీటును, 2018లో 2 సీట్లను గెలుచుకుంది టీడీపీ. సీట్ల పరంగానే కాదు, వైసీపీ, టీడీపీ అభిమానులు కూడా ఖమ్మం జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. అయితే రేవంత్ ఆల్రెడీ చంద్రబాబుతో కలిసి పనిచేసిన నేతగా, వాళ్ళిద్దరూ ఒకటే అన్న భావనతో గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ క్యాడర్ అవుట్ రైట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న వేళ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో వైసీపీ ఫ్లాగ్స్ కనిపించడం చర్చకు దారితీస్తోంది. ఖమ్మంలో వైసీపీ క్యాడర్, జగన్ అభిమానులు బీఆర్ఎస్ వెంట మద్దతుగా నిలిస్తే పోటీ మరోలా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అటు ఏపీ మాజీ సీఎం జగన్ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు, బీఆర్ఎస్ కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, వైసీపీ జెండాలు కనిపించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది నవంబరులో వైఎస్ జగన్ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టు దగ్గర ఓ అభిమాని ప్రదర్శించిన ఫ్లెక్సీలో జగన్ తో పాటు కేటీఆర్ ఫోటోను ఉంచారు. జగన్ కోర్టు నుంచి లోటస్ పండుకు వెళ్లే క్రమంలో వైసీపీ జెండాలతో పాటు అక్కడక్కడ బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించాయి. జగన్ పుట్టినరోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. జగన్ బర్త్డే సందర్భంగా తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్, జగన్ తో కూడిన ఫ్లెక్సీ వెలిసింది. అది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇక ఇటు తెలంగాణ సీఎం రేవంత్, అటు ఏపీ సీఎం చంద్రబాబు దోస్తీ అనే ప్రచారం ఓవైపు. జగన్, కేసీఆర్ మిత్రులంటూ కాంగ్రెస్ విమర్శలు రెగ్యులర్ అయిపోయాయి.
ఇలా తెలంగాణ సెంట్రిక్ గా టీడీపీ వర్సెస్ వైసీపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం నెక్స్ట్ లెవెల్ హీట్ ని క్రియేట్ చేస్తోంది.